Recording in progress. నిన్న చెప్పుకున్న టాపిక్ మనం కొంచెం కంటిన్యూ చేద్దాము. మరి మంచి విశ్వాసం ఉండడం ఇక్కడ మనం చూస్తే యాకోబు రాసిన పత్రికలో మనం క్రియలు లేని విశ్వాసం అది ఒంటిగా ఉండి మృతమైన దగును అని మనం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. 14వ వచనం నుంచి ఆ చివరి వరకు మనం చూస్తే విశ్వాసం ఉంటుంది, దానికి క్రియలు కూడా ఉండాలి అనేది ఎంత ఇంపార్టెంటో మనకి ఇక్కడ కనబడతా ఉంది. అయితే కొన్ని మాటలకి మనకి ఇదేంటి మరి పౌలు గారు ఎలా చెప్పారు కదా అని అనిపించవచ్చు. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 28వ వచనంలో గాని, 4వ అధ్యాయము మొదటి 2-3 వచనాల్లో గాని అవి మనం చూస్తే కొంచెము ఏంటి విశ్వాసమే, ఇంకా వేరే ఏమీ ఎక్కర్లేదు అన్నట్టు పౌలు గారు మాట్లాడినట్లుగా అనిపిస్తుంది. కానీ ఆయన ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల గురించి మాత్రమే అక్కడ మాట్లాడినట్లుగా మనం చూడొచ్చు. చూడండి, కాగా 3వ అధ్యాయము 28వ వచనం, కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. అంటే క్రియలు లేకుండానే అన్నట్లుగా కనబడతా ఉంది. అలాగే మరి 4వ అధ్యాయంలో కూడా అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడేను అన్నట్లుగా 6వ వచనానికి వస్తే, ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, ప్రభు చేత నిర్దోషని ఎంచబడిన వాడు ధన్యుడు. ఈ మాటల్లో మనం చూస్తే విశ్వాసం అనేది ఒక్కటి ఉంటే చాలు అని అనిపిస్తుంది. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల గురించి మాట్లాడుతూ అక్కడ పౌలు గారు మాట్లాడిన సందర్భం అది సరియే, కానీ ఇక్కడ యాకోబు రాసిన పత్రికలోకి మనం వస్తే దానికి ఇంకా బెటర్ క్లారిటీ వస్తుంది. వాళ్ళిద్దరూ ఒకరికొకరు విరోధంగా మాట్లాడుకోవట్లేదు, కానీ దాన్ని ఒకరిదొకరికి ఐక్యపరుస్తూ ఆ మాటకి ఈ మాటని అటాచ్ చేస్తూ ఒకరినొకరు సపోర్ట్ చేస్తూ పౌలు గారి మాటని సపోర్ట్ చేస్తూనే యాకోబు గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే యాకోబు, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనుబరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనుపరుతునని చెప్పాను. ఇక్కడ యాకోబు గారు చెప్పేది ఏంటంటే, అసలు క్రియలు విశ్వాసం అనేది ఉంటే దానికి ఖచ్చితంగా క్రియలు ఉంటాయి. ఫస్ట్ విశ్వాసం ఉంచడమే, అది దేవుని కృప వలనే మన విశ్వాసం ఉంచితే మనకు రక్షణ వస్తుంది. కానీ విశ్వాసం ఉంచిన మనలో ఖచ్చితంగా క్రియలు ఉంటాయి, లేకపోతే ఆ విశ్వాసం వేస్ట్ అన్నట్టే మాట్లాడుతున్నాడు ఇక్కడ యాకోబు. చూడండి, ఇక్కడ 20వ వచనం, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? అబ్బా, ఇంగ్లీష్ లో చదివితే మాట, యూ ఫూలిష్ పర్సన్, డూ యూ వాంట్ ఎవిడెన్స్ దట్ ఫెయిత్ వితౌట్ డీడ్స్ ఈజ్ యూజ్లెస్? ఫెయిత్ వితౌట్ డీడ్స్ ఈజ్ యూజ్లెస్ అన్నదానికి నీకు ఎవిడెన్స్ కావాలా? యూ ఫూలిష్ పర్సన్ అని చెప్పి అక్కడ యాకోబు మాట్లాడుతూ ఉన్నాడు. నేను కొంచెం రూడ్గా అంటున్నట్లు అనిపిస్తుందేమో, దాని యొక్క ఇంటెన్సిటీ మనకు అర్థం అవ్వాలని చెప్పి నేను అంటున్నాను. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా అని చెప్పి దాని కింద ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? ఎంత విశ్వాసం ఉంచాడో అబ్రహాము, ఆ విశ్వాసానికి విశ్వాసం ఒక్కటే కనబడుతుందా, దానికి మించిన క్రియలు కనబడుతున్నాయా అన్నట్లుగా మనం ఒక్కసారి ఆలోచిస్తే
విశ్వాసం ఉంచాడు కాబట్టి తన సొంత కుమారుణ్ణి ఇవ్వడానికి ఆయన వెనుతీయలేదు. దట్ ఈస్ క్రియలు. తన సొంత కుమారుణ్ణి ఇవ్వడానికి వెనుతీయకపోవడం అనేది క్రియలు. ఈ రోజుల్లో నాకు విశ్వాసం ఉంది కానీ అంత త్యాగం నేను చేయలేను అంటున్నారు. అంటే నేను విశ్వాసం సరైనదా కాదా చూసుకో అని చెప్తున్నాడు ఇక్కడ యాకోబు. ఫెయిత్ తో పాటు యాక్షన్స్ లేకపోతే అది ఫెయిత్ సరైన ఫెయిత్ కాదు అంటున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే విశ్వాసము ఇది చాలా మనం ఆలోచించాల్సిన విషయం. మనం విశ్వాసం ఉంది, ఇవన్నీ చేసినా చేయకపోయినా, నేను త్యాగం చేసినా చేయకపోయినా, లేకపోతే ఇంకోటి చేసినా చేయకపోయినా నాకు దేవుని మీద విశ్వాసం ఉంది, అది చాలు అని మనం అనుకోవడం కాదు. మన విశ్వాసముతో పాటు విశ్వాసం అనేది మనము నమ్మకమైన విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు దానికి తగ్గిన క్రియలు ఉంటాయి ఖచ్చితంగా. అబ్రహాము విశ్వాసం ఉంచాడు అంటే విశ్వాసం వల్లనే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. కానీ ఆ విశ్వాసము క్రియలు లేని విశ్వాసం కాదు, 100% క్రియలు ఉన్న విశ్వాసం అది. అందుకనే ఆ విశ్వాసము అరే జీవితం అంతా చూస్తే అబ్రహాముని రమ్మంటే అన్ని వదిలేసి వచ్చాడు కానీ దేవుడు కుమారుణ్ణి ఇస్తాడని నమ్మలేకపోయాడే. భార్య చెప్పిన మాట విన్నాడే, హాగరుని తెచ్చుకున్నాడే, ఇష్మాయేల్ని కన్నాడే, వాళ్ళని ఎల్లగొట్టడానికి ఏడ్చాడే. అరే దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోయాడా అన్నట్లు శారా లైఫ్ లో కూడా చూస్తే ఏంటి ఏమకున్న విశ్వాసము అని అనిపిస్తా ఉంటది కొన్ని కొన్ని పరిస్థితులు. కానీ వారి విశ్వాసులకు తండ్రి అబ్రహాముని దేవుడు విశ్వాసులకే తండ్రి చేశాడు. ఎందుకు అంటే ఆయన యొక్క విశ్వాసము కంప్లీట్ అయిన విశ్వాసం. ఏంటి అంటే తన సొంత కుమారుణ్ణి కూడా ఇవ్వడానికి వెనుతీయలేదు. అంటే 100% క్రియలు ఉన్నాయి ఆయన విశ్వాసములో. ఇక్కడ యాకోబు గారు అదే చెప్తా ఉన్నారు, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావా అని చెప్పి అక్కడ మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిన నీవు, అంటే వర్కింగ్ టుగెదర్. విశ్వాసము క్రియలు అనేవి దానికి ఒకదానికొకటి విరోధంగా లేదు, కానీ దే ఆర్ వర్కింగ్ టుగెదర్, రెండు కలిపి. విశ్వాసము అందుకనే ఈ క్రియలు అనేలాగా ఆ క్రియలు మనకి కనబడతాయి. ఇంకా కిందకి వెళ్తే చూడండి, విశ్వాసము అతని క్రియలతో కూడి 22వ వచనం, విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. చూడండి అక్కడ మేబీ యాకోబు టైంలో సమ్ ఆర్గ్యుమెంట్ మస్ట్ బి హ్యాపెనింగ్. ఏంటి విశ్వాసం అంటే సరిపోద్ది మళ్ళీ అన్నట్టు ఎంత క్లియర్ గా చెప్తున్నాడు అంటే ఆ క్రియల మూలంగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా. ఇంకా హీస్ నాట్ లీవింగ్, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు చూడండి. కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. మనుషుడు విశ్వాసం మూలమున మాత్రము కాక, చూడండి ఇక్కడ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, మనుషుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, విశ్వాసం మూలం మాత్రమే గాక దానికి విశ్వాసం అన్న దానికి క్రియలు ఉంటాయి ఖచ్చితంగా. దానిని బట్టి ఆ క్రియలను బట్టి కూడా ఇక్కడ నీతిమంతుడని అబ్రహాము ఎంచబడ్డాడని మీరు గ్రహించారు కదా. ఈ యొక్క ఎగ్జాంపుల్ ప్రక్కన పెట్టి ఇంకొక యాకోబు ఇచ్చిన ఎగ్జాంపుల్ కూడా మనం చూద్దాం. అటువలనే రాహాబను వేశ్య కూడా దేవదూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన కదా. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. దీన్ని కాంట్రడిక్ట్ చేయగలిగిన వాళ్ళం మనం ఎవ్వరూ ఉండం. శరీరమే
శరీరం ఉంది, కానీ దానికి ప్రాణం లేకపోతే ఆ శరీరం ఎలాగో మృతమో, విశ్వాసం అనే దానికి క్రియలు లేకపోతే ఆ విశ్వాసము కూడా మృతమే. రాహాబు విశ్వాసం ఉంచింది కాబట్టి ప్రాణాన్ని తెగించి మరి ఆ వేగుల వారిని దాచింది. అంత త్యాగం ఎలా చేయగలిగింది? నిజంగా ఆమె ఎలా రిస్క్ చేసింది అంటే తన లైఫ్ని రిస్క్ చేసింది. అబ్రహాము తన కుమారుణ్ణి ఇవ్వడానికి ఎలాంటి త్యాగం చేశాడో తన ప్రాణాన్ని, తన కుమారుడు ప్రాణం ఇక్కడ తిన ప్రాణమే తన త్యాగం చేసింది. ఈ 2 ఎగ్జాంపుల్స్ ని మనం ముందు పెట్టుకొని మన విశ్వాసము, మనం చేసిన త్యాగము అని చెప్పాలి అంటే మనం చేసిన త్యాగం ఏం చెప్పగలం? మన విశ్వాసానికి ఏమి క్రియలు చూపించగలం? మన విశ్వాసాన్ని మనం చూపించాలి అంటే దానికి క్రియలు లేకుండా మనం చూపించలేం. ఒక మనిషిని మనం చూపించాలి అంటే మనం మార్చురీలోకి తీసుకెళ్తామని అనవు. మనం లైవ్ పర్సన్ని చూపిస్తాం. మనం సజీవంగా ఉన్న మనిషిని, జీవంతో ఉన్న మనిషిని చూపించి మనం ఏమన్నా చెప్పగలం. కానీ మనం మనిషిని చూపిస్తామని చెప్పి జీవం లేని మనిషిని చూపిస్తే అది వ్యర్థము. కాబట్టి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. క్రియల గురించి నేను ధ్యానిస్తా ఉన్నప్పుడు ఇక్కడ యాకోబు ఎన్నిసార్లు చదువుకుంటానో నేను యాకోబు, కానీ ఈ ఉదయాన్నే లేచి నిన్న కూడా నాకు ఈ వాక్యం తట్టలేదు. ఈ ఉదయం లేచి నాకు నిద్ర పట్టలేదు. 2 దగ్గర నుంచి 2:30 దగ్గర నుంచి ఆల్మోస్ట్ నాకు నిద్ర పట్టట్లేదు. సరే ఏదో దానికి ఎక్స్టెన్షన్ చెప్దాంలే అని అనుకుంటా నేను పడుకున్నాను, కానీ నేను చూసుకోలేదు. సరే నిద్ర పట్టట్లేదు, అలాగ మనసులో ప్రార్థన చేస్తా ఉన్నాను, లేవలేకపోతున్నాను, బాడీ వీక్గా అనిపిస్తుంది. ఆఖరికి 5ంటికి లెగిసి కూర్చొని బైబిల్ అలా ఓపెన్ చేయగానే నాకు కనబడింది యాకోబు. దీన్ని నేను ఎన్నోసార్లు చదివాను, ఎన్నోసార్లు వాక్యం చెప్పాను, కానీ నాకు ఈ సత్యం ఈ రోజు నాకు అర్థమైంది. నేనేదో నా విశ్వాసానికి 100% క్రియలు ఉన్నాయి, నా విశ్వాసాన్ని నేను నా క్రియలను చూపించి నేను ప్రూవ్ చేయగలను అని చెప్పి నేను మాట్లాడట్లేదు. నేను కూడా నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటున్నాను. అబ్రహాముకున్న విశ్వాసానికి తగిన క్రియలు చూపించగలిగాడు, రాహాబుకున్న విశ్వాసానికి తగిన క్రియలు కనబడతా ఉన్నాయి. మరి నా విశ్వాసానికి ఏం క్రియలు? దీనికి ఎక్స్టెన్షన్ గా అబ్రహాము ఎగ్జాంపుల్ అయిపోయింది, రాహాబ్ ఎగ్జాంపుల్ అయిపోయింది. నా ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఏం ఎగ్జాంపుల్ చెప్పాలి? ఏంటి నేను నా విశ్వాసము రైట్ అని నేను ప్రూవ్ చేసుకోవడానికి వాట్ వర్క్స్ ఐ కెన్ షో, వాట్ గుడ్ ఐ హ్యావ్ డన్, నేను ఏం మంచి చేశాను అని నా గురించి నేను ఆలోచించుకుంటూ నేను ఈ వాక్యాన్ని మీతో నేను పంచుకుంటున్నాను. కాబట్టి మరి మనందరం కూడా మన విశ్వాసాన్ని మనము హైలైట్ చేసుకుంటున్నాము, కానీ మన విశ్వాసానికి తగిన క్రియలు, మనలో ఆ త్యాగము, దేవుని కొరకు మనము ఖర్చు అవ్వలేకపోతున్నాము, దేవుని కొరకు మనము త్యాగం చేయలేకపోతున్నాము, ఆత్మ యొక్క విలువలను మనం గ్రహించలేకపోతున్నాము. మనం చేయవలసింది ఎంతో ఉంది, కానీ చేస్తున్న కొంచెమునే మనం ఎంతో చేసేస్తున్నామని మనం ఊహించుకుంటున్నామేమో, ఎంతో చేస్తున్నామని చెప్పి మనం మాట్లాడుతున్నామేమో, నేను ఇది చేశాను, నేను అది చేశాను అని ఒకవేళ మాట్లాడుతున్నామేమో. దేవుని యందలి విశ్వాసము ఉన్న అబ్రహాము, రాహాబు ఎలాంటి విశ్వాసాన్ని, దానికి తగిన క్రియలు మనకు చూపించారు. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతం. ఉట్టి విశ్వాసం కొట్టివేయబడింది. ఫెయిత్ అలోన్ అన్న మాట కనిపించట్లేదు. ఎందుకంటే యాకోబు చెప్తున్న మాట ఫెయితే,
100% ఫెయితే. కానీ ఆ ఫెయిత్ అంటేనే దానికి క్రియలు ఉంటాయి. ఆ విశ్వాసంలో, నీ నమ్మకములో కొన్ని క్రియలు ఖచ్చితంగా ఉంటాయి. ఒక మనిషి అంటేనే, మనిషి ప్రాణంతో ఉన్నవాడినే మనిషి అంటారు అన్నట్టు ఎంత క్లియర్ గా చెప్తున్నాడో ఇక్కడ యాకోబు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మరి మనం ఆలోచించి ఎలాగా మరి విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి, విశ్వాసము తగిన క్రియలు. పేతురు, యాకోబు, యోహాను వీళ్ళందరూ, లేకపోతే శిష్యులు గాని, పౌలు గారు గాని, వీళ్ళందరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచారు. కాబట్టి వాళ్ళు తీసుకెళ్లి చెరసాల్లో వేస్తే, అమ్మో మనకి ఇక్కడ చాలా క్లిష్టమైన పరిస్థితులు అని దాక్కోలేరు వాళ్ళు. మళ్ళీ ధైర్యంగా మనల్ని చంపుతారా, చంపితే చంపని. పేతురు గారిని చంపుతానికి ఆఖరికి ఎన్నో పరిస్థితుల్లో నుంచి ఆయన చెరసాల్లో వేయబడ్డాడు, చంపడానికి ప్లాన్ చేశారు, ఎన్నోసార్లు కొట్టారు పౌలు గారిని, ఎన్నో పరిస్థితులు. ఆఖరికి చంపేస్తానికి తీసుకుని వెళ్తుంటే, నన్ను చంపితే చంపారు కానీ సిలువ వేసి యేసుప్రభు లాగా కాదు, నన్ను తలకిందులుగా సిలువ వేయండి అన్నాడు. నేను ఆయనకి లాగా చనిపోవడానికి కూడా నేను అర్హుణ్ణి కాదు, అలాంటి మరణానికి నేను అర్హుణ్ణి కాదు, నన్ను చంపేయండి, నో ప్రాబ్లం, బట్ నన్ను చంపబాకండి, నేను ఇంకెప్పుడు ఇలా చేయలేండి, నా భక్తి ఏదో నేను చేసుకుంటాను, నేనేదో నేను చేసుకుంటాను అని ఎక్కడ అనలేదు ఆయన. గో హెడ్, మీరు చంపాలనుకుంటే చంపండి, కానీ నా ప్రభుని గురించి నేను చెప్పకుండా ఉండలేను, చచ్చిపోవడానికైనా నేను రెడీ, కానీ నా ప్రభువుని గురించి నేను చెప్పకుండా ఉండలేను అన్నాడు. ఆ చంపేది కూడా నన్ను తలకిందులుగా చంపండి. డూ వీ హ్యావ్ ఫెయిత్ లైక్ దట్? అలాంటి విశ్వాసాన్ని, మన విశ్వాసం ఉంది, కానీ ఈ త్యాగం, మన విశ్వాసంలో ఈ త్యాగం ఉందా? మన విశ్వాసం ఎలాంటి విశ్వాసం అంటే, మనం పోల్చుకుంటే కొన్ని సౌలుకున్న విశ్వాసం లాంటి విశ్వాసం మనలో కనపడుతుంది. ఏంటి సౌలుకున్న విశ్వాసం అంటే, అక్కడ భయంకరమైన యుద్ధము, ఫిలిస్తీయులు. ఒకసారి చూడండి, ఒకసారి 1 సమూయేలు 13వ అధ్యాయంలో మనం చూస్తే, అక్కడ ఫిలిస్తీయులు ఇశ్రాయేలీలతో యుద్ధం చేయటానికి 30,000 రథాలు పెట్టుకున్నారు. 5వ వచనంలో, 13వ అధ్యాయము 1 సమూయేలు 13వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చూస్తే, ఫిలిస్తీయులు ఇశ్రాయేలీలతో యుద్ధం చేయటానికి 30,000 రథములు, 6,000 గుర్రపు రౌతులు, సముద్రపు అద్దరి నుండి ఇసుకరేణువులంతా విస్తారమైన జనసమూహమును సమకూర్చుకొని వచ్చి వాళ్ళు యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు. ఎంత ప్రాణ భయం అంటే, ఇక మన మీద బాంబులు వేయటానికి ఇరాన్ రెడీగా ఉంది అన్న క్షణం మనం ఎలా ఉంటాం? ఆ బాంబులు ఇక్కడ దాకా వస్తాయంట, ఇదే టార్గెట్ అంట అని చెప్పినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. అట్లా ఇక్కడ ఫిలిస్తీయులు ఇశ్రాయేలీల మీద యుద్ధం చేయడానికి అంతమంది రెడీగా ఉండి, వాళ్ళు అక్కడ తూర్పు దిక్కునున్న మిక్మషులో దిగి రెడీగా ఉన్నారు. అప్పుడు ఇశ్రాయేలీలు దిగులు పడుచు వచ్చి తాము ఇరుకులో నున్నట్లు తెలుసుకొని గుహల్లోను, పొదల్లోను, మెట్టల్లోను, ఉన్నత స్థలముల్లోను, కోపములలోను దాక్కుని ఎంత భయంకరంగా భయపడుతున్నారంటే, తర్వాత చూడండి 7వ వచనం, కొందరు హెబ్రీలు యోర్దాను నది దాటి గాదు దేశమునకును గిలాదు దేశాన్ని వదిలి పారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. గిలాదుకును వెళ్ళిపోయిరు గాని సౌలు ఇంకను గిల్గాలులోనే ఉండేను. పాపం దేవుని చేత అభిషేకించబడినవాడు నిజంగా ఎంత ధైర్యంగా నిలబడ్డాడంటే, తను రక్షించబడి తన వారందరినీ రక్షించుకోవాలని నిలబడ్డాడు. హీ వాంట్స్ టు డూ సంథింగ్ గుడ్. జనులందరూ భయపడుచు అతన్ని వెంబడించిరి. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తమ యొద్ద నుండి చెదిరిపోవుటయు చూచి, దహన బలులు సమాధాన బలులు నా యొద్దకు తీసుకొని రండి అని చెప్పి, అప్పుడు హీ టుక్ ద మ్యాటర్ ఇన్ హిస్ హ్యాండ్స్. కానీ చెయ్యాలి, దహన బలులు అర్పించాలి. అక్కడ దేవుని యొక్క సహాయము కొరకు ఎదురు చూడాలి, దేవుని వైపు చూడాలి, దేవుని మీద ఆనుకోవాలి, దేవుడు సూచించింది చెయ్యాలి. కానీ తను ఏం చేశాడంటే, మంచి పని చేయటం కోసమే ఎంతసేపు ఎదురు చూసినా సమూయేలు రాకపోవడాన్ని చూసి
తను సరే నేను చేసేద్దాం అని అనుకున్నాడు. సో అక్కడ మనం చూస్తే ఒక మంచినే ఒక రాంగ్ వేలో చేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. చాలాసార్లు నేను మంచి చేస్తున్నానని మనం క్లెయిమ్ చేసుకుంటాం, కానీ మంచిని చేయాల్సిన విధానంలో మనం చేయకుండా మన ఓన్ హ్యాండ్స్లోకి మనం సిచ్యుయేషన్స్ని తీసేసుకుంటాం. నేను చేసింది మంచే అని అనుకుంటాం, కానీ చేయాల్సిన విధానంలో నేను చేశానా? ఎందుకంటే చేయాల్సిన విధానంలో చేయకపోవడం అనేది సౌలు యొక్క జీవితంలో ఎంత డిజాస్టర్కి దారితీసిందో, ఎంత ఘోరానికి దారితీసిందో మనకి ఇక్కడ కనబడతా ఉంది. అక్కడ మరలా సమూయేలు వచ్చేటప్పటికి చెప్తా ఉన్నాడు, నీవు చేసిన పని ఏమని అడుగుతా ఉంటే 11వ వచనంలో సమూయేలు సౌలు చెప్తున్నాడు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోతా ఉన్నారు, నిర్ణయ కాలం నువ్వు రాలేదు, అందుకనే ఇక్కడ ఫిలిస్తీన్లు చూస్తేనేమో మెకషులు కూడి ఉండుట నేను చూచి ఇంకను యెహోవాను శాంతిపరచక ముందే ఫిలిస్తీన్లు గిల్గాల్నకు వచ్చి నా మీద పడిపోదురు అనుకుని నా అంతట నేనే సాహసించి దహన బలి అర్పించేది. అక్కడికి ఎంత క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడంటే, అది వ్యాలిడ్ అని మనకు అనిపించవచ్చు, కానీ ఇట్స్ నాట్ వ్యాలిడ్. అరే, ఒకవేళ ఇంకా యెహోవాను శాంతపరచక ముందే ఫిలిస్తీన్లు వచ్చి మీద పడిపోతారేమో అంటే, నీకు విశ్వాసం ఉంది, దేవుడు చెప్పాడు నీకు సమూయేలు వస్తాడు, నువ్వు బలి అర్పించు అని చెప్పినప్పుడు సమూయేలు ద్వారానే దేవుడు చెప్పాడు, సమూయేలు వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే దేవుడు చెప్పాడు, చెప్పింది జరిగే వరకు యుద్ధం రాదు అని నమ్మాలి. కానీ ఆ నమ్మకములో తన క్రియను కనపరచలేకపోయాడు, తొందరపడిపోయాడు. దట్స్ ఆల్ సౌలు చేసింది ఏంటి అంటే, నమ్మినోడు వెయిట్ చేయాలి. నమ్మాడు కానీ నమ్మాను అంటున్నాడు, కానీ వెయిట్ చేయలేకపోయాడు. వెయిట్ చేయలేకపోవటానికి రీజన్ చెప్తున్నాడు. నిజంగా ఇలాంటి రీజన్స్ మనం చెప్పే రీజన్స్ కూడా అంతే. మన విశ్వాసం ఉంది అంటున్నాము, కానీ వెయిట్ చేయాల్సినంత వరకు వెయిట్ చేయలేకపోతున్నాం. పేషెన్స్ తోటి ఉండాల్సినంత వరకు మనం ఉండలేకపోతున్నాం. చాలాసార్లు వి టేక్ ద మ్యాటర్ ఇన్ టు అవర్ హ్యాండ్స్ లైక్ సౌల్ లాగా ఆ సిచ్యుయేషన్ని మనం హ్యాండిల్ చేసేస్తున్నాం. ఇట్లాంటివి ఎన్నో. జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్, మనం ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే, మరి తను సాహసించి, నా అంతటా నేనే సాహసించి దహన బలిని అర్పించాను. అప్పుడు సమూయేలు ఏమంటున్నాడో చూడండి, 13వ వచనం, యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి, నీ రాజ్యము ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. దేవుడు తలంచింది అసలు సదాకాలము తన యొక్క ఇదే నడవాలి, తనకే అవకాశం ఇచ్చాడు. కానీ తను చేసిన అవివేకపు పని, ఎందుకంటే ఫెయిత్ ఉంది కానీ ఆ ఫెయిత్ పరిపూర్ణం కాలేదు, దానికి తగ్గ క్రియల్ని కనుపరచలేకపోయాడు. దట్స్ ఆల్. తను ఆ యొక్క అవకాశాన్ని, దేవుని యొక్క ప్రణాళికలో నుంచి బయటకు వచ్చేసాడు. ఎంత గొప్ప ప్రణాళిక కూడా దేవుడికి సౌలు విషయంలో ఉందో అక్కడ క్లియర్ గా చెప్తున్నాడు. సదాకాలం ఇశ్రాయేలీల మీద సదాకాలము నీ రాజ్యమును ఇశ్రాయేలీల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలువదు, యెహోవా తాను చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. ఆ విశ్వాసాన్ని కనుపరిచి దేవుని కొరకు వెయిట్ చేయగలిగిన వాడిని ఒకడు నేను కనుగొన్నాను. దావీదు యొక్క విశ్వాసం ఎంత అంటే, ఎప్పుడు కూడా ఆ మ్యాటర్ని తన చేతిలోకి తీసుకోవాల. అరే, దేవుడు నన్ను అభిషేకించేశాడు, రాజునైపోయాను, ఇంకా నన్ను చంపడానికి, దురాత్మ పట్టిన ఈ సౌలు నన్ను చంపడానికి నన్ను తరుముతుంటే నేను పరిగెట్టడం ఏంటి, దేవుడే నన్ను అభిషేకించుకున్నాడు అని చెప్పి తను దేవుడు త్రోసివేశాడు కదా సౌలుని, నేను అతన్ని చంపితే తప్పు కాదు అని అనుకోలేదు. దేవుడే నన్ను సౌలు నుంచి ఇంకా తప్పిస్తాడా అన్న విశ్వాసాన్ని కనుపరచండి. నిజంగా ఆయన యొక్క ఎందుకు దేవుడు చాలాసార్లు మనం అనేక విధాలుగా నేను ఆలోచించాను, కానీ ఈ దినమున ఈ సౌలు ఈ యొక్క వీళ్ళని ఎగ్జాంపుల్స్ నా మనసులోకి వస్తా ఉన్నప్పుడు నాకు అనిపిస్తా ఉంది, యెహోవా తన చిత్తానుసారమైన మనసు కలిగిన ఒకరిని కనుగొన్నాడు.
విశ్వాసముతో వెయిట్ చేయగలిగిన ఒక అతన్ని కనుగొన్నాడు. విశ్వాసముతో ప్రభువుకు అప్పగించుకోగలిగిన ఒకడిని కనుగొన్నాడు. విశ్వాసముతో మ్యాటర్ని తన చేతుల్లోకి తీసుకోకుండా దేవునికే అప్పగించిన వాడిని ఒకడిని కనుగొన్నాడు దేవుడు. మరి మన విశ్వాసమే ఏంటి? మన విశ్వాసము ఎలాంటి విశ్వాసము? మన విశ్వాసాన్ని దేనికి, ఎవరితో పోల్చుకోగలం? మన విశ్వాసానికి ఏమి త్యాగం చేయగలుగుతున్నాము? మన విశ్వాసంతో మనము ఏం చేశాము? యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమించింది. కాబట్టి ఇంకా మనము ఇలా చూస్తే 2 సమయాల్లో కూడా ఒక మాట చూద్దాం. జస్ట్ మనం ముగించుకుందాం. 2 సమయాలు 1వ అధ్యాయంలో కూడా సౌలుని యోనాతాను ఇద్దరు అక్కడ మరి దావీదు అమాలేకులను హతం చేసి వచ్చిన తర్వాత ఈ పరిస్థితులన్నిటిలో మనం చూస్తే ఒకడు వస్తాడు, వచ్చి చిత్తము నా ఏలినవాడా అని చెప్పి దావీదు దగ్గరకు వస్తాడు. వచ్చి ఆయన చెప్పిన మాట ఏంటంటే, అతడు నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది గాని, 10వ వచనం, తల త్రిప్పు చేత నేను బహు బాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలవబడి నన్ను చంపుమని సెలవీయగా ఇలాగు పడిన తరువాత అతడు బ్రతకడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతని చంపితిని. తరువాత అతని తల మీదనున్న కిరీటమును హస్త కంకణములను తీసుకొని నా ఏలిన వాడవైన నీ యొద్దకు వాటిని తెచ్చి ఉన్నానని చెప్తాడు. వాడిని పట్టుకొని దావీదు ఏమన్నాడో చూడండి. ఆ మాట విని అసలు వెంటనే తన బట్టలు చింపుకున్నాడు. అతను చింపుకుంటే అతని దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా పనిచేశారు. సౌలును యోనాతానును యెహోవా జనులను ఇశ్రాయేలు ఇంటి వారును యుద్ధములో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి, తర్వాత దావీదు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చితివని ఆ వార్త చెప్పిన వారిని అడిగితే వాడు ఏమన్నాడంటే, నేను ఇశ్రాయేలీల దేశంలో నివసించు అమాలేకీయుడనగు ఒకని కుమారుడను అంటాడు. అందుకు దావీదు భయపడక దావీదు అంటాడు, నీకు భయమే లేదా? యెహోవా అభిషేకించిన వారిని చంపటానికి నీవేళ నీ చెయ్యి ఎత్తావు అంటే దేవుని భయం అతనిలో ఎంత ఉందో చూడండి. దేవుని చేత అభిషేకించబడిన వాడిని, దేవుని ఆత్మ ఎప్పుడో పోయింది, దురాత్మ వచ్చేసింది, దేవుడు అతన్ని తీసి ప్రక్కన పెట్టేశాడు, అంతా అయిపోయింది. ఇంకా దేవుని చేత అభిషేకించబడిన వాడిని నువ్వు చంపడానికి నువ్వు భయపడలేదా అని చెప్పి వాడిని అంటున్నాడు. నేను అయితే మనం ఇలా మాట్లాడతాం గాని ఇక్కడ దావీదైతే చూడండి తనకున్న విశ్వాసం ఎలాంటిది అంటే, ఒక్కసారి దేవుని చేత అభిషేకించబడిన వాడు, నీతిమంతుడు పడిపోయిన 7 మార్లు లేస్తాడు. నీతిమంతుడే దేవుని చేత అభిషేకించబడిన వాడే అన్నట్లుగా చూడగలిగాడు. దేవుని చేత అభిషేకించబడిన వాడిని నువ్వు ఎలాగా చంపగలిగావు అని నీ నోటితోనే నువ్వు చెప్తున్నావు కదా. ఆ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదివి, నువ్వే చంపానని చెప్తున్నావు కదా, ఆ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదివి అని చెప్పి ఒకని పిలిచి వాడిని చంపమని చెప్తాడు. ఎంతగా దావీదు చూడండి, యోధా వారికి అభ్యాసము చేయవలనని. దావీదు యోధా వాళ్ళకి అర్థం చేయాలి, దేవుని చేత అభిషేకించబడిన వాళ్ళ విషయమై అభ్యాసం చేయాలి అని చెప్పి ఒక ధనుర్గీతం ఒకటి రాసి ఎంతో దుఃఖపడుతూ వాళ్ళ విషయంలో అది గుడ్ న్యూస్ లాగా భావించకుండా, ఇక అవన్నీ కూడా వి డోంట్ హ్యావ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దట్. దాన్ని మనం ధ్యానించినట్లయితే మనకు అర్థమవుతుంది దావీదు ఎలాంటి విశ్వాసం, ఎలాంటి నమ్మకమైన విశ్వాసం, అవన్నీ కూడా ఎలాగా దావీదుని దేవుడికి ఎందుకు యాక్సెప్ట్ చేశాడు, సౌల్ని ఎందుకు రిజెక్ట్ చేశాడు? మన విశ్వాసాన్ని దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? మన విశ్వాసాన్ని రిజెక్ట్ చేస్తాడా? ఏంటి విశ్వాసం అన్నావు ఇంతకాలం, ఏది ఒక్క క్రియ చూపించు అని ప్రభు మనల్ని అడిగితే మనం ఆయన ముందు ఏం పెట్టగలం? నిజంగా అసలు మన విశ్వాసాన్నే మనం క్వశ్చన్ చేసుకోవాలా?
అరే విశ్వాసం ఉంటే దానికి తగిన క్రియలు మరి లేవు అంటే నా విశ్వాసం అది సరిపడిన విశ్వాసమేనా? అధికారి వచ్చి తన కుమారుడికి మరి తను బాగుపడట్లేదు, శిష్యుల దగ్గరికి తీసుకొని వెళ్ళాడు, బాగుపడట్లేదు. మరి తను తర్వాత యేసుప్రభు దగ్గరికి వెళ్ళి నా విశ్వాసం సరిపోవట్లేదు, నా విశ్వాసాన్ని పెంచమని అడిగి అక్కడ దేవుని కార్యాన్ని చూసిన వాడిగా కనబడుతున్నాడు. మనం కూడా మన విశ్వాసాన్ని పెంచుకోవాలి. దానికి తగిన క్రియలు ఉన్నవా లేదా, మన విశ్వాసం సరైనదా కాదా అని మనం నిత్యము పరీక్షించుకొని ఏదన్నా త్యాగం చేయాల్సి వస్తే మరి నాకు విశ్వాసం ఉంది కానీ ఈ త్యాగం నేను ఎందుకు చేయలేకపోతున్నాను? నా విశ్వాసం సరిపోవట్లేదా? నా విశ్వాసం సరిపోవట్లేదా? ఎందుకు విశ్వాస వీరులను మనం ముందు పెట్టుకొని వాళ్ళు చేసిన త్యాగం మనం ఎందుకు చేయలేకపోతున్నాం? మోషే ఐగుప్తు ధనమును ఆశించలేదు, విశ్వాసం ఉంది కాబట్టి ఐగుప్తు ధనాన్ని ఆశించలేదు. దాన్ని ప్రక్కకి త్రోసేసి దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించడమే మేలు అని అనుకున్నాడు. విశ్వాసము కలిగిన మనసు మనకుందా? విశ్వాసము కలిగిన నేత్రాలు మనకున్నాయా? కంఫర్ట్ జోన్లోనే మనం ఉంటూ కంఫర్ట్స్నే మనం చూసుకుంటూ విశ్వాసము మన విశ్వాసాన్ని ఒకసారి మనం పరీక్షించుకుందాం. నా అంతటిగా నేను నా మనసులో కనిపించినవన్నీ నేను చెప్పడం కాదు, కానీ మనం ఒక్కసారి ప్రభు వైపు చూద్దాం. విశ్వాసం అంటే ఏంటి? అసలు నా విశ్వాసం ఏంటి? క్రియలు ఉన్నాయా లేవా? క్రియలు ఉంటే ఎలాంటి క్రియలు ఉండాలి? నేను ఏం త్యాగం చేయగలిగేలాగా ఉండాలి అని ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ, ఒకవేళ సౌలులాగా మన పరిస్థితి ఉందా? పాపం మంచి చేయాలని అనుకున్నాడు, మనం కూడా మంచి చేయాలని అనుకుంటున్నాం, కానీ మేబీ వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ఎ రాంగ్ వే. క్రియలు కూడా ఉన్నాయేమో కానీ ఆ క్రియలు కూడా రైట్ వేలో మనం చేయలేకపోతున్నామేమో. యాకోబు రాసిన పత్రికలో ఆ క్రియల గురించి ఆయన చెప్పినట్లు, వెద్దుడా నీకు ఎవిడెన్స్ కావాలా? ఎస్, ఆ ఎవిడెన్స్ ని భక్తుల యొక్క చరిత్రలో మనకు చూపించాడు. ఎస్, మన ఫెయిత్ కూడా డెఫినెట్ గా మనం ఎవిడెన్స్ చూపించగలిగినట్లయితేనే నాకు విశ్వాసం ఉంది. ఏం నీకు ఎవిడెన్స్ చూపించేదని మనం ఎవరిని బ్లఫ్ చేయడానికి మనం సరిపోం. కాబట్టి ఒక్కసారి మన యొక్క విశ్వాసాన్ని పరిశీలన చేసుకుందాం, మన ఆత్మను ప్రభు తట్టు లేవనెత్తుకుందాం. ప్రభా, నా క్రియలు నిజంగానే విశ్వాసం ఉంది అనుకుంటున్నాను, కానీ తగిన క్రియలు నేను కనుపరచలేకపోతున్నాను ప్రభా అని చెప్పి, మరి మనల్ని ఎలాగ ముందున్న దినాల్లో దేవుడు విశ్వాసములో క్రియలతో కలిగిన విశ్వాసము తోటి మనల్ని ముందుకు నడిపించబోతున్నాడు, మన ద్వారా దేవుడు ఏం గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, ఎంతమందికి సువార్తను ప్రకటించబోతున్నాడు, ఎంత దేవుని రాజ్యం కట్టబడబోతుందో మనకు తెలియదు. మన అందరం మాత్రం విశ్వాస పూర్ణులమై క్రియలు కలిగిన విశ్వాసంతో మనం ముందుకు వెళదాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. Recording stopped. దయచేసి ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం విన్నాము కదా, మన హృదయాన్ని సరి చేసుకుంటూ ఒక్కొక్క